కేసీఆర్ కు నోటీసులు రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్. మొన్న అయిపోయింది 400 పేజీలు కాళేశ్వరం మీద రిపోర్ట్ రాసి నివేదిక సిద్ధం చేసిరట. అయితే ఆ నివేదిక ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. ప్రభుత్వానికి చేరే క్రమంలో ఇంకా కొన్ని దాంట్లో జోడించాల్సిన అవసరం ఉంది. ఏమేమి జోడించాలంటే కేసీఆర్ను విచారించి కేసీఆర్తో పాటు హరీష్ రావును అట్లాగే ఈటల రాజేందర్ అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఈటల రాజేందర్ వీళ్ళని ముగ్గురిని విచారించి ఈ విచారణలో వచ్చినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ ఆ 400 పేజీలకు జత చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో విచారించే అవకాశం, జూన్లో విచారిస్తారు. ఆ విచారణలో మరి ఏ అంశాలు చెప్తాడు కేసీఆర్, హరీష్ రావు ఏం చెప్తాడు, ఈటల రాజేందర్ ఏం చెప్తాడు. ఈటల రాజేందర్ అప్పుడు బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు, కేంద్రంలో అధికారంలో ఉంది. మరి ఆయన ఏమన్నా ఎగ్జామ్షన్ ఇస్తారా, ఈ ఇద్దరి మీదనే కొనసాగుతుందా, ముగ్గురు కలిపి కొనసాగుతుందా, అందులో ఎవరు దోషులు నిర్దోషులు ఎవరు, అసలు కేసీఆర్ మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, ఈ కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ నిజంగా తప్పు చేసిండా. విచారణ అంటే అక్కడ ఇంజనీర్లను కావచ్చు, లేకపోతే అధికారులు పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళందరితో ఒక రిపోర్ట్ ఆల్రెడీ తయారు చేసిర్రు అఫీషియల్గా. ఇక కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ చెప్పేటువంటి విషయాల్ని అందులో జోడిస్తే ఈ విచారణ పూర్తయిపోతుంది. విచారణ పూర్తయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ పూర్తి స్థాయిలో అంటే ఏంటి నిజ నిజాలు తేల్చి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటిది తెలుస్తుంది. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటల సైతం ఇప్పటికే కేసీఆర్ను బాధ్యుడిగా చేస్తూ నివేదిక సిద్ధం. కేసీఆర్ కేంద్ర బిందువునే, ఈ పాపం అంతా కేసీఆర్దే, ఈ కాళేశ్వరం అంతా కూడా కేసీఆర్ చేసిన పాపమే. మేడిగడ్డ కుంగడానికైనా ఇంజనీర్లను పక్క జరిపి ఈయన సొంతంగా ఇంజనీరింగ్ ప్లాన్లు ఇచ్చిండు అని అధికారులు ఆ నివేదికను 400 పేజీల నివేదికలో అధికారులే చెప్పిర్రు. కేసీఆర్ మేము చెప్పింది, మేము ప్రతిపాదించింది ఒకచోట ప్రతిపాదిస్తే కేసీఆర్ అక్కడ వద్దు ఇక్కడ కట్టమని చెప్పిండని అధికారులు ఆ 400 పేజీల నివేదికలో చెప్పిర్రు. ఇట్లా అందరూ కూడా కేసీఆర్ మీదనే చెప్పిర్రు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ చేయమంటేనే చేసినామని చెప్పేసి అందరూ కేసీఆర్ పేరు చెప్పడం వల్ల ప్రధాన నిందితుడిగా కేసీఆర్ను, ప్రధాన బాధ్యుడిగా కేసీఆర్ను చూపిస్తూ ఈ నివేదిక అంతా కూడా సిద్ధం చేసిరట. ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్నాకే తుది రిపోర్టు 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచిన సర్కార్. ఇంకా 2 నెలలు కమిషన్ ఉంటుంది. అంటే వచ్చే నెలలో జూన్లో స్టార్ట్ అయితే ఆ నెల మొత్తం అయిపోతుంది, జూలైలో అయిపోతుంది. జూలైలో అప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, కోర్టు విచారణ జరుపుతుందా, ఈ విచారణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంటాయి, దాని మీద కేసీఆర్ జైలుకే పోతారా, హరీష్ రావు జైలుకి పోతారా, ఈటల రాజేందర్ జైలుకి పోతారా, ఇవన్నీ మనం రాబోయే ఈ 2 నెలల తర్వాత చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా కాళేశ్వరం సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి విచారణ జరిపి నిజంగా జైలుకు పంపించే అవకాశాలే ఉన్నాయనేటువంటిది రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఒకవేళ నిజంగా కేసీఆర్ని జైలుకు పంపిస్తే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో జగన్ కనుక చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయితే జైలుకు పంపించిండో, జగన్ పంపించడం వల్ల చంద్రబాబుకు మైలేజ్ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ను జైలుకు పంపిస్తే, ఇప్పుడు పంపిస్తే ఏం కాదు, 1 నెల 2 నెలల్లో ఉండి రావచ్చు. కానీ ఎలక్షన్ల ముందు పంపించిండు అనుకోండి, మళ్ళీ కేసీఆర్కి మైలేజ్ వచ్చి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఈ రాజకీయ సమీకరణాన్ని దృష్ట్యా జైలుకు పంపిస్తారా పంపియరా అనేటువంటిది చూడాల్సిందే. మరి ఆయన కూడా తక్కువేం కాదు, కేసీఆర్ గారు కూడా తక్కువేం కాదు. కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆయనే వాళ్ళు వేసినటువంటి నివేదికకు సంబంధించి ఈయన కూడా ఏం ప్లాన్ వేసిండో తెలియదు, ఏం తప్పించుకోవడానికి ఏం ప్లాన్లు వేసిండో, లేకపోతే నిజాయితీగా ఉండా, అసలు నిజాయితీగానే కట్టిర్రా, ఏం స్కామ్ జరగలేదా, ఇవన్నీ కూడా కేసీఆర్ ఏం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుండో చూడాల్సిన అవసరం ఉన్నది.